భారతదేశంలో సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే వరకు సగటున ప్రతిరోజు 7,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. భారతీయులనే లక్ష్యంగా చేసుకుని దక్షిణ ఆసియాలోని కొన్ని దేశాల నుంచి సైబర్ నేరగాళ్లు పనిచేస్తున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. ప్రతిరోజు అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. సైబర్ క్రైమ్ మరణం లేని మహమ్మారిలా తయారైంది. ప్రజల కష్టాన్ని క్షణాల్లో కాజేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. తక్కువ టైంలో ఎక్కువ ఆదాయం, ఇల్లు కదలకుండా రోజువారీ సంపాదన, ఇలాంటి ఆశలు అవకాశాలను మధ్యతరగతి కుటుంబాలకు ఎరగా విసురుతున్నారు. ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరగాళ్లు రోజుకు 5 నుంచి 6 కోట్ల రూపాయల వరకు దోచుకుంటున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో ఇన్వెస్ట్మెంట్, ఫెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న నేరాలే ఎక్కువగా ఉంటున్నాయి. దేశంలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. సౌత్ ఇండియాను టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నారు. ఎక్కడో కూర్చుని ఫోన్లో ఆపరేటింగ్ చేస్తూ మన డబ్బులు కొట్టేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల మాటల్లో పడిపోయి డబ్బులు పోగొట్టుకుంటున్న వారు లక్షల్లో ఉంటున్నారు. ఇండియాలో సైబర్ నేరాలు వేగంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మే నాటికి సగటున ప్రతిరోజు 7,000 కంటే ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినట్టు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ చెబుతోంది. 2021 నుంచి 2022 మధ్యకాలంలో దేశంలో సైబర్ నేరాలపై వచ్చిన కంప్లైంట్స్ 113.7% పెరిగాయి. 2019లో కంప్లైంట్స్ సంఖ్య 26,049గా ఉండగా 2020లో ఈ సంఖ్య 2,55,777కు చేరుకుంది. 2021లో 4,52,414 ఉండగా 2022లో 9,56,790, 2023లో 15,56,215 కంప్లైంట్స్ వచ్చాయి. 2024 ఏప్రిల్ నాటికి 7,40,957 ఫిర్యాదులు నమోదయ్యాయి. చాలా ఫిర్యాదులు నకిలీ ట్రేడింగ్ యాప్లు, లోన్ యాప్లు, గేమింగ్ యాప్లు, డేటింగ్ యాప్లకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కు ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాలకు సంబంధించి మొత్తం 4,599 ఫిర్యాదులందాయి. వీటిలో స్కామర్స్ మొత్తం 1,203 కోట్ల రూపాయలు దోచేశారు. ఇది కాకుండా ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 20,043 ఫిర్యాదులందాయి. వీటిలో ప్రజలు 1,400 కోట్లకు పైగా నష్టపోయారు. పెట్టుబడి మోసాలపై 62,687 ఫిర్యాదులందాయి. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు 2,225 కోట్లు దోచుకున్నారు. ఇది కాకుండా 1,725 డేటింగ్ స్కామ్ల ఫిర్యాదులు అందాయి. ఇందులో 132 కోట్ల రూపాయలకు పైగా మోసం జరిగింది. ఆ విధంగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల్లోనే సైబర్ నేరాల కారణంగా భారతీయులు పోగొట్టుకున్న మొత్తం అక్షరాల 7,061 కోట్ల రూపాయల పైనే. అదే సమయంలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు, ఇతర విభాగాలు పనిచేస్తూనే ఉన్నాయి. 4 నెలల్లో సుమారు 3 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. అదీ కాకుండా 5 లక్షలకు పైగా సిమ్ కార్డులను బ్లాక్ చేశారు. వివిధ సంస్థల ద్వారా మొత్తం 10,000 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.